నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సంబంధించిన ఒక ఆఫీస్కి మనం వచ్చాం. మనకు తెలుసు, డబ్బింగ్ ఆర్టిస్టులకి రాను రాను ముఖ్యంగా సీరియల్లో చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టులకి ఎంతమంది ఫ్యాన్ బేస్ ఉందనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్ రోల్స్తో పాటు సీరియల్స్లో కూడా ప్రస్తుతం నిండు మనసులు, అభినందన, రీసెంట్గా కొత్తగా వచ్చిన నా పేరే యశోద. సో యశోద అనే సీరియల్లో కూడా హీరోయిన్ రోల్కి మనకు డబ్బింగ్ చెప్తున్న ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆ సీరియల్లో హీరోయిన్ రోల్కి చెప్తున్నారు. సో సాహితి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఈరోజు మనం ఇక్కడ యూనియన్ మీటింగ్ జరుగుతోంది. సో మీటింగ్ విశేషాలు ఏంటి, ముఖ్యంగా తను ఏ సీరియల్స్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ సాహితి గారు. హాయ్ యశోద గారు. ఏ సీరియల్లో చూసినా హీరోయిన్ రోల్ వింటున్నామంటే వెనక సాహితి గారి వాయిస్ వినిపిస్తోంది. ఏ మ్యాజికల్ వాయిస్ మీది. నిజంగా మీ వాయిస్కి అయితే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. మీరు ఇప్పుడు చెప్తున్న సీరియల్స్లో మీకు నచ్చిన సీరియల్స్ అంటే, మీరు చదువుతూ ఉన్నప్పుడు ఫీల్ గుడ్ లాగా అనిపిస్తున్న సీరియల్ అంటే ఏంటి? యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్క సీరియల్, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా మాకు చాలా ఎలా అంటే అదొక ఎక్సర్సైజ్ అని చెప్పాలి. డైలీ లెర్నింగ్ ప్రాసెస్ అది. ఒక సినిమా చెప్పినప్పుడు ఒక 1 మంత్‌కి ఒక సినిమానో లేదా 2 సినిమాసో చెప్తాము. బట్ వేరే సీరియల్స్‌కి వచ్చినప్పటికి రోజు డైలీ ఎపిసోడ్స్ చెప్పాలి. సో రోజుకి రోజు ఏదో కొత్త ఎపిసోడ్, కొత్త ఎక్స్‌పీరియన్స్, ఆ క్యారెక్టర్‌లో మనం ప్రవేశించి, పరకాయ ప్రవేశం చేసి వాళ్ళలో మనముంటే ఎలా యాక్ట్ చేయాలి, ఎలా చెప్పాలి అనే ఒక చిన్నదాన్ని ఇంకల్కేట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఇట్స్ బీన్ 10 ఇయర్స్. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సీరియల్స్ అండ్ చాలా మూవీస్ చెప్పి ఉన్నాను. ప్రెజెంట్ అయితే నేను ఒక పెద్ద ఛానల్‌లో మా టీవీలో 'గుండె నిండా గుడిగంటలు' అండ్ 'నిండు మనసులు' అని 2 సీరియల్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఈ టీవీలో 'యశోద' మీ పేరే హీరోయిన్స్‌కి చెప్తున్నాను. అది చెప్తున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే, ఒక్కొక్కసారి ఎప్పుడన్నా మేము బయటికి వెళ్ళినప్పుడు మేడం ఇప్పుడు కాసేపట్లో సీరియల్ వచ్చేస్తది, మేము చూడాలి అని అంటూ ఉంటారు రిలేటివ్స్ ఆళ్ళీళ్ళు. ఏం సీరియల్ అని అంటే 'గుండె నిండా గుడిగంటలు' అంటారు. సో దానికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆఫ్‌కోర్స్ ఆ హీరో, హీరోయిన్ కూడా చాలా యాక్టివ్‌గా, చాలా బాగా యాక్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి మాకు కూడా డబ్బింగ్ ఇంకా ఎక్కువ పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది. యాహ్! మీకు గుర్తుండిపోయిన మంచి లైన్ ఏదైనా మా ప్రేక్షకుల కోసం? ఆ లైన్ అంటే ఎనీ సీరియల్ ఒక డైలాగ్. ఓకే. యాక్చువల్లీ ఈ 'గుండె నిండా గుడిగంటల్లో' హీరో వచ్చేసి ఆ అమ్మాయిని "ఏయ్ పూల బుట్ట" అని పిలుస్తాడు. హీరోయిన్ వచ్చేసి ఆయన్ని "ఏయ్ ముళ్ళకంప" అని పిలుస్తుంది. సో వాళ్ళిద్దరు పెట్ నేమ్స్ అన్నమాట. చాలా బావుంటుంది. సో ఐ ఎంజాయ్ ఇట్ అలాట్. ఎవ్రీ సీరియల్ నాకు చాలా ఫేవరెట్. ఎస్పెషల్లీ ఈ సీరియల్. యాహ్! ఈ యూనియన్‌కి సంబంధించి ఒక కార్యవర్గానికి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతోంది. యాహ్! దానికి సంబంధించి విశేషాలంటే, ముఖ్యంగా సాహితి గారు వర్మ ప్యానెల్ ఏదైతే గెలిచిందో ఆ తర్వాత రెగ్యులర్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. అసలు ఎందుకని ఇంత రెగ్యులర్ మీటింగ్స్, ప్లస్ ఎట్లా విస్తరిస్తున్నారు ఈ యూనియన్‌ని? యాక్చువల్లీ ఏంటంటే తెలుగు టెలివిజన్, డిజిటల్ మీడియా అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అనేది చాలా వాస్ట్‌గా, చాలా హ్యూజ్‌గా ఎక్స్‌పాండ్ అవుతుందండి. దీంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 800 మెంబర్స్ దాకా ఉన్నారు. సో ఇట్స్ అ సెకండ్ హ్యూజ్ యూనియన్ ఇన్ 24 క్రాఫ్ట్స్. సో వీ హ్యావ్ టు టేక్ మోర్ అండ్ మోర్ కన్సర్న్ అండ్ కేర్ టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్. సో వెల్ఫేర్ విషయమే కానివ్వండి, ప్రాజెక్ట్స్ గురించే కానివ్వండి, మనం తీసుకునే మెజర్సే కానివ్వండి, అవన్నీ కూడా చాలా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మా ప్యానెల్ వచ్చిన తర్వాత వర్మ గారి ప్యానెల్‌లో నేను సాహితి గుళ్ళపల్లి జాయింట్ సెక్రటరీగా ఎలెక్ట్ అయ్యాను. సో ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్. డే 1 నుంచి కూడా వి ఆర్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ ఎ వెరీ గుడ్ మేనర్. ప్రతి ఒక్క సభ్యుడు, సభ్యురాలు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు ఏమైనా పేమెంట్స్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, మంత్లీ వాళ్ళకి పేమెంట్స్ వస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా కనుక్కోవడానికనే సరే మాకు ఎవ్రీ మంత్‌కి రివ్యూ మీటింగ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ లాగా, ఒక గవర్నమెంట్ ఆఫీస్ లాగా చేస్తున్నారు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ వర్మ గారు ఫర్ దిస్ అండి. యాహ్! జాయింట్ సెక్రటరీ ఒక విమెన్‌గా మీరు ఎన్నికవ్వటం నిజంగా విమెన్ డబ్బింగ్ చెప్తున్న ఆర్టిస్టులందరికీ గర్వకారణం. సో మీరు ఒక విమెన్‌గా ఇందులో ప్యానెల్‌లో మెయిన్ రోల్‌లో ఉన్నారు కాబట్టి మీకు ఎట్లాంటి ఒక ఆలోచన ఉంది విమెన్స్ కోసం ఏమైనా స్పెషల్‌గా చేయాలని? అదర్వైజ్ మొత్తం యూనియన్‌కి సంబంధించి ఏదన్నా మంచి చేయాలంటే ఈ 2 ఇయర్స్ మీ స్పాన్ ఆఫ్ టైమ్ అనుకుంటా ఐ థింక్. సో ఆ 2 ఇయర్స్‌లో మీకంటూ ఒక మంచి ఆలోచన ఏదైనా ఉందా దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అని? యాహ్! అండి. యాక్చువల్లీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ లేదా మూవీ ఇండస్ట్రీ లేదా మన ఇండస్ట్రీ అనంగాల్నే జనాలకి, బయట వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఆలోచన విధానం ఉంటుంది. లైక్ ఏదన్నా ఇది ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని కొంతమంది అనుకుంటారు. ఇది అస్సలు వెళ్ళలేము, ఇది వేరే ప్రపంచం అని కొంతమంది అనుకుంటారు. సో ఇవేవి కాదు. వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ, అగైన్ ఇట్స్ ఎ లైఫ్.
ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక ఎవ్రీడే లైఫ్ అనమాట. అది మనం సొంతగా వచ్చి మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. సో ఇక్కడ కూడా మన ఆర్టిస్టులు అందరూ కూడా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని మనం చెప్పలేము, అందరూ బాధలు పడుతున్నారని చెప్పలేము. సో 50-50గా వెళ్తుందనమాట. మా ప్యానెల్ కానీ లేదంటే నాకు యాజ్ ఎ విమెన్ నాకున్న ఒక చిన్న ఇదేంటంటే విమెన్ అందరూ కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వాళ్ళ వెల్ఫేర్ చాలా బాగుండాలి. ఇదే మేము మా ప్రెసిడెంట్ గారికి, మా జనరల్ సెక్రటరీ గారికి అందరికి చెప్పడం జరిగింది. సో దే సెడ్ ఓకే. అందుకని మాకు కమిటీస్ కూడా ఇదివరకు లేనంతగా ఇప్పుడు వెల్ఫేర్ కమిటీ అని, విమెన్ వెల్ఫేర్ కమిటీ అని, విమెన్ సేఫ్టీ కమిటీ అని, ఇలా పేమెంట్స్ కమిటీ అని, ఇలా కమిటీస్ అన్ని సెగ్రిగేట్ చేసి స్టార్ట్ చేసామండి. చేసి డ్యూటీస్ కూడా ప్రాబబ్లీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సాహితి గారు, నో చోట్ల డబ్బింగ్ చెప్తున్న వాళ్ళ నుంచి, కొత్తగా వస్తున్న వాళ్ళ నుంచి రెగ్యులర్గా అప్పుడప్పుడు వింటున్న మాట, నేను అప్పుడప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్తూ ఉంటా కాబట్టి వచ్చే వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి, రాని వాళ్ళకి అసలు రావట్లేదు అనే మాట అడపదడప వింటూ ఉంటాం. సో ఆ మాట మీద మీ అభిప్రాయం, మీ కామెంట్స్ ఏంటి? ముఖ్యంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి యూనియన్ పరంగా ఏం చేయబోతున్నారు? యాక్చువల్లీ యూనియన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీస్ అండి. యూనియన్ అనేది మీకు వెల్ఫేర్ని, మీకు ఒక సెక్యూరిటీని, మీకు ఒక సేఫ్టీని కలుగు చేస్తుంది. అండ్ కంప్లీట్గా ఆపర్చునిటీస్ అనేవి టాలెంట్ మీద ఆధారపడి ఉంటాయి, కొన్ని లక్ మీద ఆధారపడి ఉంటాయి, కొన్ని రిఫరెన్సెస్ మీద ఆధారపడి ఉంటాయి. ఫైనల్గా మన టైం కూడా బాగుండాలి. అట్ ద సేమ్ టైం అల్టిమేట్ ఈస్ టాలెంట్. అండ్ ఒక 10 years బ్యాక్ వరకు కూడా కొంచెం రావడం, కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగా ఉండింది. బట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెల్. ఒక యూట్యూబర్సే కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్సే కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆర్ షోయింగ్ దేర్ టాలెంట్. సో డబ్బింగ్ అనేది ఎస్పెషల్లీ ఒక ప్రొఫెషనల్ అండి. దానికి మనం అక్కడ వాళ్ళు ఏమి చేయకపోయినా కూడా యాక్టరు మనం దానికి జీవం పోసి చేయాల్సి ఉంటుంది. సో దే నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అలాగున్న వాళ్ళు, టాలెంటెడ్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్వేస్ వెల్కమ్ టు దిస్ యూనియన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాహితి గారు. మొత్తంగానికి టాలెంట్ ఉంటే ఎవ్వరు ఎన్ని చేసినా, మన టాలెంట్ మన దగ్గర ఉంటే మనకు ఫ్యూచర్ ఉంటుంది ఈ డబ్బింగ్ చెప్పటంలో. సో యూనియన్కి సంబంధించి చాలా విస్తరిస్తున్నారు, చాలా కమిటీస్ సపరేట్గా పెడుతున్నారు. సో ఎటొచ్చి సభ్యులందరికీ అవకాశాలు ఉండాలి, అందరూ బాగుండాలి అని మేము కోరుకుంటున్నామని ఒక మంచి మెసేజ్ మన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే డబ్బింగ్ యూనియన్కి సంబంధించి జాయింట్ సెక్రటరీ సాహితి గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి ఒక చిన్న ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ శ్రీకాంత్, యశోద, పల్లవి టీవీ.